నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికిన జనం. అంబేద్కర్ విగ్రహానికి రక్షణ కల్పించండి. అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు. ఆస్తి పన్ను వసూళ్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి. వార్తలోని వివరాలు. ఆస్తి పన్నుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పురపాలక సంస్థ కమిషనర్ మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం స్థానిక పుంగనూరు పురపాలక సంఘ కార్యాలయంలో ఆస్తి పన్నుల వసూళ్లపై సంబంధిత అధికారులు సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్తి పన్ను వసూళ్లలో తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానంపై మార్గనిర్దేశం చేశారు. పురపాలక పరిధిలో ప్రస్తుతం 4,84,00,000 వసూలు చేయాల్సి ఉండగా 1,62,00,000 మాత్రమే వసూలైందని చెప్పారు. పుంగనూరు మున్సిపల్ అభివృద్ధిలో ఆస్తి పన్నుల పాత్రే ప్రధానమని, అలాంటిది ఇంత తక్కువగా వసూలు చేయడం ఏంటని సిబ్బందిని ప్రశ్నించారు. పన్నుల వసూలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అలా కాదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. రివ్యూలో కరెంట్ ఒకటి అడుగుతారా అని టోటల్ డిమాండ్ అడుగుతారా? డిసిబి అంటే మీనింగ్ చెప్తాను. డిమాండ్ అంటే ఏంటి? టోటల్ కరెంట్ అని చెప్తారు. ఇప్పటికీ 25.52 మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్ ఉన్నాయి. మీకు ఒక అవకాశం ఇస్తాం. నాకు 1 వీక్లో ఇది 50కి రావాలి. ఈ 25.52 నాకు 50కి రావాలి. ఎవరైనా చేయలేము అంటే. వినాయక చవితి పర్వదినం సందర్భంగా పుంగనూరు పట్టణం తాటిమాకులపాలెంలో ముగ్గుల పోటీలు ఎంతో అలరించాయి. సోమవారం జరిగిన ముగ్గుల పోటీలకు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని తమ ప్రతిభను కనబర్చారు. తాటిమాకులపాలెం వినాయక సేవా సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరిగాయి. గెలుపొందిన వారికి మంగళవారం బహుమతులు అందించడం జరుగుతుందని కౌన్సిల్ మాజీ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్ కేసీటీవీ ద్వారా తెలిపారు. అనంతరం పాలెంలో నిర్వహించిన ఉట్టికొట్టే కార్యక్రమంలో యువత ఆసక్తిగా పాల్గొన్నారు. పుంగనూరు పట్టణ తాటిమాకులపాలెం నందు వినాయక చవితి రోజు విశేష పూజలు, అలాగే నిన్నటి దినము ముట్టు తిరణాల, ఈరోజు గొప్ప ముగ్గుల పోటీలు, రేపటి దినము గణపతి హోమము, అలాగే డ్యాన్స్ ప్రోగ్రాము పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ముగ్గుల పోటీల్లో భాగంగా ప్రతి ఒక్క మహిళలు కూడా ఇక్కడికి వినాయకుని ముందుకు వచ్చి ముగ్గులు వేస్తుంటే మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. వాళ్ళ సొంతంగా ముగ్గుపిండి అయితేనేమి, కలర్స్ అయితేనేమి వాళ్ళే తెచ్చుకొని స్వచ్ఛందంగా వచ్చి దేవుని దగ్గర అతని ఆశీర్వాదం కోసము ముగ్గులు వేయడం జరుగుతుంది. వాళ్ళకి రేపు మా వినాయక సేవా సంఘం తరఫున 5 మందికి మొదటి, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమి
అలాగే వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది మన పుంగనూరు పట్టణ ప్రముఖులచే. కావున అలాగే 11వ తేదీ బుధవారం రోజు గొప్పగా వినాయక నిమజ్జనం జరగను. కావున భక్తాదులందరూ ఈ నిమజ్జనంలో భక్తి శక్తులతో పాల్గొనడం జరుగుతుంది. జరగాలని కూడా మేము ఈ వినాయక సేవా సంఘంతో ఆకాంక్షిస్తున్నాము. కావున మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పుంగనూరు పట్టణంలో పేరు పేరున ధన్యవాదాలు. చిత్తూరు జిల్లాలో ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టిన పనుల ప్రగతి బాగుందని జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ ఆశిష్ గుప్తా ప్రశంసించారు. చిత్తూరు జిల్లాలో పూతలపట్టు నియోజకవర్గం, తవనంపల్లి, ఐరాల మండలాల్లో జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ మరియు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ మల్లిల శివప్రసాద్తో కలిసి క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రూప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, పండ్ల తోటల పెంపకానికి సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటించి సంతృప్తి వ్యక్తం చేశారు డిప్యూటీ సెక్రటరీ. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తొలుత తవనంపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో నిర్వహించిన రూప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ పరిశీలించి తదుపరి జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద జరుగుతున్న పనులకు సంబంధించి వనం మనం కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకంతో పాటు ఉపాధి హామీ పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని పరిశీలించారు. అనంతరం జోగులవారి హౌసింగ్ కాలనీ తవనంపల్లి మండలంలో వనం మనం కార్యక్రమంలో భాగంగా మొక్కల్ని నాటారు. మీరంతా ఎస్హెచ్జి గ్రూప్లో ఉన్నారా? తెలుగు సంఘాలమ్మా బోర్డు కనపడి కొంచెం కనపడి year after year the extent is going up. Sir, not much more, sir. It's there's a little things we are taking out. పట్టణం శ్రీ మాణిక్య వరదరాజ స్వామివారి ఆలయ ఆవరణంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం సోమవారం 32వ రోజుకు చేరుకుంది. నేడు కేసీటీవీ అధినేత ముత్యాలు శ్రీమతి వరలక్ష్మిల మనవడు విహాన్ కార్తికేయ జన్మదినం సందర్భంగా అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహించారు. మొదట అన్నదాన ప్రభువైన అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నేడు జన్మదినం జరుపుకుంటున్న ఎన్ఎం విహాన్ కార్తికేయకు అయ్యప్ప స్వాములు తమ ఆశీస్సులు అందించారు. అలాగే 15 సంవత్సరాల పాటు విజయవంతంగా సాగుతున్న అన్నదాన మహోత్తర కార్యక్రమానికి సహకరిస్తున్న కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలను గురుస్వాములు అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సర్వవిఘ్నోపశాంతయే అగజా
ఒకసారి అట్లా స్వామి శ్రీ హరిహర సుధన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామి. ఈ మంత్రము స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రము సకల పాప నివారణి, సకల పాప నివారణి. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఈ శరణం అనేది అయ్యప్ప స్వామిని ఎదురుగా వస్తా ఉంటే మనలో ఉండే అహంభావనాన్ని వదిలేసి ఎదురుగా కనపడిసే స్వామి అయ్యప్ప స్వామిని మనసులో స్వామి శరణమని దయచేసి ప్రతి ఒక్కరూ ఈ ఒక మంచి మార్గాన్ని అనుసరించాల్సిందిగా హరిహర సుధన్ ట్రస్ట్ తరఫున కోరుచున్నాం స్వామి. మనలో ఉండే అహంభావాన్ని పూర్తిగా వదిలేయాల, కోపాన్ని వదిలేయాల. మనలో ఏమీ లేకుండా ఎదురుగా ఉండే మాల కనపడిస్తే ఆయన అయ్యప్పే అనే ఒక మంచి ఉద్దేశంతో నమస్కారం చేయాలి. ముఖ్యంగా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి శ్రీ మాణిక్య వరదరాజ స్వామి దేవాలయంలో హరిహర సుధన్ అన్నదాన ట్రస్ట్ తరఫున ఈ అన్నదాన కార్యక్రమానికి ఉభయదారులుగా శ్రీమతి అండ్ శ్రీ వరలక్ష్మమ్మ గారు, ముత్యాలన్న గారు, వారి కుమారుడు రోహిత్, వారి కోడలు గారు గీతారాణి, ముఖ్యంగా వారి మనవుడైనటువంటి రిహాన్ కార్తికేయ జన్మదినం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి సంవత్సరము ఒకవేళ అన్నదాన కార్యక్రమం అయిపోతా అంటే ముందుగా ఇచ్చేస్తాడు. అన్నదాన కార్యక్రమం జరుగుతా అంటే ఈ డేటికే మా మనవనిపేటలో అన్నదానం చేయండి స్వామి అనిందే. మన మీద ఎంతో నమ్మకము, గౌరవము, మంచి వ్యక్తి. మాకు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు ఇంతమంది రావడానికి, ఉభయదారులు ఎంతోమంది వీడికి చేకూర్చడానికి ఈ కేసీటీవీ వాళ్ళు ధర్మ ప్రచారం ఈ భక్తుడికి అన్నా అంటే నేను ఉన్నానయ్యా అని పలికే మహోన్నతమైన వ్యక్తి, మంచి వ్యక్తి. ఈ అన్నదాన కార్యక్రమం సహకరించిన వారికి, వారి కుటుంబానికి భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు, ధనధాన్యాలు, సుఖ సంతోషాలు ఇంతింతే వటుడింతే అనే విధంగా ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయిస్తారని ఆశిస్తూ సదా వారి కుటుంబం చల్లగా ఉండాలని ఒక్కసారి ముక్త కంఠంతో శబరిగిరి వాసునికి వినపడాలండి. ఓం స్వామి చల్లగా ఉండాల స్వామి అయ్యప్ప స్వామి స్వామి శరణం స్వామి. ముక్త కంఠంతో అందరూ ఒకేసారి అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే, మాతా అన్నపూర్ణేశ్వరమ్మ అని చెప్పి ఫోన్ చేయండి స్వామి. కనీసం ఫోన్ చేయండి. అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప, ఆర్యంగావు అయ్యనే శరణం అయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప, ఆర్యంగావు అయ్యనే శరణం అయ్యప్ప. பொன்னடியை பணிந்து நின்றோ சரணம் பொன்னையப்பா, பொன்னடியை பணிந்து நின்றோ சரணம் பொன்னையப்பா. கண்ணனின் மைந்தனே சரணம் ஐயப்பா, சரணம் ஐயப்பா சுவாமி, 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 சரணம் ஐயப்பா. பண்புலி மேல் அமர்ந்தவனே சரணமே ஐயப்பா, பாவர் சுவாமி தோழனே சரணமே ஐயப்பா. இன்னல் யாவும் தீர்ப்பவனே சரணம் பொன்னையப்பா, வந்தடனின் செல்வனே சரணம் பொன் ஐயப்பா, சரணம் ஐயப்பா சுவாமி, சரணம் ஐயப்பா, சரணம் ஐயப்பா சுவாமி, சரணம் ஐயப்பா, சரணம் ஐயப்பா சுவாமி, சரணம்
అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప ఆర్యంగావు అయ్యనే శరణం అయ్యప్ప అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప ஆரியங்காவு ஐயரே சரணம் ஐயப்பா பொன்னடியை பணிந்து நின்றோம் சரணம் பொன்னையப்பா பொன்னடியை பணிந்து நின்றோம் சரணம் பொன்னையப்பா கண்ணனின் மைந்தனே சரணம் ஐயப்பா சரணம் ஐயப்பா சுவாமி 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 சரணம் ஐயப்பா பண்புலி மேல் அமர்ந்தவனே சரணமே ஐயப்பா பாவர் சுவாமி தோழனே சரணமே ஐயப்பா இன்னல் யாவும் தீர்ப்பவனே சரணம் பொன்னையப்பா பந்தடனின் செல்வனே சரணம் பொன் ஐயப்பா சரணம் ஐயப்பா சுவாமி சரணம் 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 ஐயப்பா Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రక్షణ కల్పించాలని మాల మహానాడు నాయకులు కోరారు. సదం మండల పోలీస్ స్టేషన్ మరియు తహసీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ రాష్ట్ర నాయకులు యమలా సుదర్శనం, ఎన్ఆర్ అశోక్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల పరిధిలోని కలకటవారిపల్లిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం అడ్డంగా ఉందని కొంతమంది తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహానికి రక్షణ కల్పిస్తూ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. కలకటవారిపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు. అది ఇంకా ఓపెన్ చేయలేదు, ఎన్నికలు కూడా రావడంతో ఆగిపోయింది. అది సిద్ధంగా ఉంది ఓపెనింగ్కు. అయితే ఈ మధ్యకాలంలో 3 నెలలు లేని అబ్జెక్షను ఈ 4-5 రోజుల ముందు వచ్చింది. వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళకి ఏం అబ్జెక్షన్ నాకు చెప్పాల. మా మనోభావం దెబ్బతింటా అంటున్నారు. పక్కన రామాలయం ఉంది, రామాలయానికి మాకు అభ్యంతరం ఏం లేదు, దానికి దీనికి వ్యతిరేకత లేదు, ఇబ్బంది లేదు. కానీ మా మనోభావాలు, హిందువుల మనోభావాలు దెబ్బతింటాండి. అయ్యా నీ దేవుళ్ళకే రానిలేదే, నిన్ను ఆలోని మధుని దేవుళ్ళకే రానిలా, నీకేం మనోభావాలు ఏముంది? రామాలయం మాకు ఆరాధ్యుడు శ్రీరాముడు, మాకందరికీ దేవుడే, నీకు ఒక్కరికే కాదు. కానీ ఆ దేవుడికి ఎక్కడ లేదు కదా. అంతకంటే గొప్ప దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పక్కన ఆ కాలువ కట్టు పెట్టారు, ఆ చెరువు మొరవలో. దాన్ని మీకు అభ్యంతరం ఎట్లా? అందుకే మేము చెప్తున్నాం, కట్టేటప్పుడు ఎప్పుడు కూడా 3 నెలల్లో ఎవరికి అబ్జెక్షన్గా, అక్కడున్న రైతులకు కానీ అక్కడున్న మిగతా మధ్యతరగతి వాళ్ళకి ఎవరికి అబ్జెక్షన్ లేదు. మీ ఇద్దరికి ఎందుకు అబ్జెక్షన్ వచ్చింది అడుగుతున్నాను. ఈరోజు మీరు అగ్ర కులాలకు తొత్తులుగా మారి వాళ్ళకు బానిసలై వాళ్ళు అంబేద్కర్ విగ్రహాన్ని తీసేయాలంటున్నారు. నేను చెప్తున్నాను, ప్రభాకర్ నీ కొడుకు డాక్టర్ కావాలంటే డాక్టర్ బాబాసాహెబ్ రిజర్వేషన్ డాక్టర్ అయ్యాడు. ఇప్పట్లో సురేష్ నువ్వు లెక్చరర్గా ఇంకోటి చేయాలంటే కూడా నీ చదువు రావాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు నేను ఈ విధంగా ఉన్నామంటే ఏ జీతానికో నాటానికో ఉండాల్సిన ఆ మహానుభావుడు ఇచ్చిన ఆ రాజ్యాంగం వల్ల. కాబట్టి నువ్వు తప్పు చేస్తున్నావు, నీ తప్పుని తెలుసుకోండి. ఇంకోటి అంటే మా విజ్ఞప్తి అధికారులకి ఏమంటే, అయ్యా 144 సెక్షన్ వేసి ఆ విగ్రహానికి రక్షణ కల్పించండి, లేకపోతే మొత్తం జిల్లా వ్యాప్తంగా వచ్చేసి ఇక్కడ
ఎంఆర్ఓ ఆఫీసును, ఎండిఓ ఆఫీసును, అట్లాగే స్టేషన్ను దిగ్బంధం చేసే పరిస్థితి మాకు తీసుకురావద్దని మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సి కోరుతున్నాం. మా వినతి మేరకు ఎస్ఐ గారు పెద్ద మనసు చేసి వెంటనే విగ్రహాన్ని చూడడానికి పోయినారు. వాళ్ళు కూడా చాలా వందనాలు. మరి ఈ కార్యక్రమాన్ని మొత్తంగా కూడా పర్యవేక్షణ చేయాలని ఎస్ఐ గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. పొంగనూరు BMS క్లబ్ అధ్యక్షుడు కనకదుర్గ సత్యనారాయణ కుమారుడు సురేష్ జయంతి సందర్భంగా పట్టణంలోని దోబీ కాలనీలో గల వృద్ధాశ్రమంలో కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పొంగనూరు వాస్తవ్యులు బుసినాయ్ గారి సురేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి నాన్నగారు కనకదుర్గ, సత్యన్య, అమ్మ శాంతకుమారి గారు ఈరోజు వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగినది. అన్నదాత 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 వారిచ్చిన ప్రసాదం స్వీకరించండి. పొంగనూరులో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన పలు విగ్రహాలను 3వ రోజు నిమజ్జనానికి తరలించారు. గోకుల్ వీధి, కొత్త ఇండ్లు, కొత్తపేట, సూర్యనగర్, త్యాగరాజు వీధి, భగత్ సింగ్ కాలనీ ఇలా వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనాలకు తరలించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వీధుల్లో గణేష్ విగ్రహాలను ఊరేగించారు. యువకులు రంగులు చల్లుకుంటూ కేరింతలతో నృత్యాలు చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికిన జనం. అంబేద్కర్ విగ్రహానికి రక్షణ కల్పించండి. అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు. ఆస్తి పన్ను వసూళ్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.